వీటి వల్ల ఓట్ల మీద ప్రభావం పడుతుంది, తటస్థ ఓట్ల ప్రభావితం అవుతారని ఎవరన్నా కళ్ళకంటే వారి ఊహాశక్తికి దండం పెడతాం అంతే. దండం పెడతాం, అంతకుమించి పోయి చేయగలిగింది ఏం లేదు. ఇక కృష్ణాంజలి గారు స్వయంగా అబ్జర్వ్ చేశారు వైసీపీకి సంబంధించిన సంగతి. నేను దాని గురించి పోల్చుకోవాలి, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలోనూ ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి, కొంత లుకలకులు ఉంటాయి, కొంత కార్యకర్తల్లో కొన్ని ఆశించి అవి వాళ్ళకి జరగకపోతే అలకలు ఉంటాయి. ఆ అలకల్ని వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళు బయట పెడుతుంటారు. ఆ బయట పెట్టిన వాటిలో సరైన రోజు చూసుకొని అక్కడ ఉన్న స్థానిక నాయకులు దాన్ని సరిదిద్దుతుంటారు. ఇవన్నీ ఏంటంటే అసలు మా శివశంకర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, జనసేన జనరల్ సెక్రటరీ, ఏ స్లోగన్ వెనకాల ఏ ఉద్దేశం ఉందో దానికి అనుకోకపోతే మనం దెబ్బతింటాము, తప్పుదారులకు వెళ్తాం అనేది. ఈ కార్యకర్తలు కొంతమంది చేసే కొన్ని విపత్త చేష్టలు కానీ చేష్టలు కానీ ఆ స్థాయిలోనే ఉంటాయి. వాటిని సరైన సమయంలో సరైన విధంగా సరైన స్థాయిలో నాయకులు గుర్తిస్తారు, వాటిని తీసేస్తారు. ఇక వర్మ గారు పిఠాపురంలో అని పాపం అంటే ఇప్పుడు పగొండి సోది పెడితే అంటే నువ్వు పోతావరని చెప్తాడు. పాపం మా కృష్ణాంజలి గారు అడిగిన వాళ్ళు అందరూ బహుశా వైసీపీ వాళ్ళు ఏంటారు, వంగాకేతో సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తారు. జనాల్లోకి వెళ్ళి అడగండి, జనాల స్పందన ఏమొస్తుందో చూడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం నిశ్చితం, మెజార్టీ ఎంత అనే దగ్గరే ఇక్కడ ప్రశ్న తప్ప అది కనీసం 50,000 పైనుంచే ఉంటుందనే దాని మీద కూడా ఎవరు కూడా అనుమానాలు లేవు. ఇక్కడ మీరు 50,000 తగ్గించారు, పవన్ కళ్యాణ్ లక్ష అంటే 50,000 తగ్గించేశారు. 50,000 పైన నిశ్చితం అంటున్నా, నేను తగ్గించరా, లక్షలో ఉన్నారు మీరు కూడా. మేము మా భాషలో కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండేది. మేము అతి విశ్వాసాలకి లేదా మిగతా వాటికి మాట్లాడతాం. ఎందుకంటే ఎటు నుంచి ఎటు పోలరైజేషన్ చూసినా కూడా మా సమీకరణాలు మేము ఆలోచన చేసుకుంటాం. ఎప్పుడు కూడాను మేము ఆ దిశగానే సాగుతాం. మీరు చెప్పినట్ల వర్మ గారిలో ఎక్కడా కూడా ఇంత మట్టికి మాకు ఎటువంటి వేరే ఆలోచన కనపడలేదు. సరే, వర్మ గారికి సంబంధించిన అనుచరులు ఎవరు ఉన్నారని మీరు అనుకుంటే అది మీరు అడిగిన ఆ సోది అడిగిన వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళని అడుగుంటే వైసీపీ వాళ్ళు మీకు ఆ సోది చెప్తే, సోది అంటే మా ఇళ్ళకి తిరిగి చెప్తారు చూసారా, ఆ ఆడవాళ్ళు చెప్పే సోది అంటే మనం మాట్లాడుకునేది కాదు, చెప్పండి కాదు, అట్లా చెప్తే ఆయన ప్రిడిక్షన్స్ దానికి నేను సమాధానం చెప్పాల్సిన అయితే అవసరం అయితే లేదు. నేనైతే చెప్తున్నాను, కూటమిలో ఎక్కడా కూడా పొరపచ్చాలు లేవు, ఉన్నా కానీ వాటిని సమస్య